దగ్గర నుంచి. తప్పకుండా. యా షూర్ అండి. స్టార్ట్ చేద్దామా? తిరుమల రెడ్డి గారు ఫైనాన్షియల్ ప్రొఫెసర్ అండి. నేను ఆయన దగ్గర మీకు కావాల్సిన విషయాలన్నీ అడుగుతాను. వాలంటీర్ రిటైర్మెంట్ ఫండ్, కిడ్స్ గురించి అన్ని విషయాలు. నేను ప్రొఫెషనల్ కాదు కాబట్టి నేను చెప్పినా మీకు అర్థం కాదు. హీఈస్ వెరీ టాలెంటెడ్ అండ్ మోర్ ఎక్స్పీరియన్స్ పర్సన్స్తో చెప్పిస్తే బాగుంటుందని చెప్పి ఇంటర్వ్యూ చేస్తున్నాము. హీఈస్ తిరుమల రెడ్డి గారండి. నమస్తే అన్నయ్య. ఈ జర్నీ మీరు ఎలా స్టార్ట్ చేశారు? మీరు ఈ ఫీల్డ్లోకి ఎందుకు వచ్చారు? అందరూ సాఫ్ట్వేర్ అట్లా తీసుకుంటారు కదా, వై యూ చూస్? దానికి ముందు నేను కూడా మొదటగా ఇక్కడికి సాఫ్ట్వేర్ స్కిల్స్తో వచ్చాను. 1998లో వచ్చాను. సో 2001లో రెసిషన్ టైము నాకు ఇంపాక్ట్ అయింది జాబ్. 2009లో రెసిషన్ టైం ఇంపాక్ట్ అయింది. 2013లో కూడా మళ్ళీ జాబ్ ఇంపాక్ట్ అయింది అనమాట. సో మచ్ ఇన్సర్టెనిటీ ఉండింది జాబ్ విషయంలో. జాబ్లో ఇన్సర్టెనిటీ ఉంది అంటే ఇన్కమ్లో కూడా ఇన్సెక్యూరిటీ ఉంటుంది. సో నేను సొంతంగా ఏదో ఒకటి చేయాలని చెప్పేసి 2009 స్టూడెంట్షిప్ వచ్చిన తర్వాత ఐ వాజ్ డూయింగ్ డిఫరెంట్ ఎక్స్పెరిమెంట్స్. 2015 మార్చ్లో ఈ బిజినెస్ ఆపర్చునిటీ నాకు సుప్రజా భగవాన్ గారని కపుల్ యోగా మెడిటేషన్కి వెళ్ళేవాడిని. వాళ్ళు రికమెండ్ చేశారు, నువ్వు కమ్యూనిటీకి ప్రత్యక్షంగా పరోక్షంగా అంత సపోర్ట్ చేస్తుంటావు కదా, ఇది కూడా ఒక సర్వీస్ లాంటిదే భావించు. ఫైనాన్షియల్గా ఎడ్యుకేట్ చేయడం అనేది ప్రతి ఫ్యామిలీకి అవసరం. ఫైనాన్షియల్ లిటరసీ అన్నది ఎస్పెషల్లీ ఉమెన్ ఇన్ ద ఫ్యామిలీ. ఉమెన్ ఫైనాన్షియల్లీ ఎడ్యుకేటెడ్ అంటే ఎంటైర్ ఫ్యామిలీ ఎడ్యుకేట్ అయినట్టు కదా. సో ఇది ఒక మంచి అవకాశం అని నాకు ఈ అవకాశం యొక్క విలువ తెలియజేశారనమాట. అలా మొదలైంది నా జర్నీ. సో 2015లో స్టార్ట్ అయ్యాను. లాస్ట్ 10 years, ఇది 10th year యానివర్సరీ. థ్యాంక్ యూ. లాస్ట్ 10 yearsలో నాకు ఇప్పుడు నా జగదేక వైస్తేక కుటుంబం అని భావిస్తున్నది అది చాలా పెద్దగా మారింది. దాదాపు 3000 పార్ట్నర్స్ అండ్ క్లయింట్స్ కూడా కొన్ని వేలల్లో ఉన్నారు, అందరికీ కలిపి ప్రత్యక్షంగాను పరోక్షంగాను. సో కమింగ్ బ్యాక్ టు ద వై ఇది ఇండస్ట్రీ ఎందుకు నేను చూజ్ చేసుకున్నాను, నాకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి, రైట్. ఐ కెన్ డూ బిజినెస్ అంటే గ్రాసరీస్, రెస్టారెంట్, హోటల్, మోటల్, ఐటీ కన్సల్టింగ్, సో మెనీ చేయొచ్చు కదా. ఇది ఎందుకు చేసుకున్నారు అంటే ప్రతి ఫ్యామిలీ కూడా ఫైనాన్షియల్ లిటరసీ అనేది కంపల్సరీ అవసరం. ఎందుకంటే వాళ్ళకి ఇఫ్ దే డోంట్ నో హౌ టు మేనేజ్ ద వెల్త్ అండ్ హౌ టు ఎంప్లాయ్ ద మనీ అండ్ హౌ దే కెనాట్ మేక్ ద మనీ టు వర్క్ ఫర్ దెమ్, దే హ్యావ్ టు వర్క్ ఫర్ మనీ అంటిల్ దే డై. సో దాట్స్ వాట్ వీ నీడ్ టు నో అనమాట. అయితే డిమాండ్, మార్కెట్ పొటెన్షియల్ తీసుకుంటే ఒక ఫ్యామిలీతో నేను వెళ్ళి కూర్చుంటే ఆ ఫ్యామిలీకి మినిమం విల్ అండ్ ట్రస్ట్ అనేది కంపల్సరీ అవసరం అనమాట. ఎందుకంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వీసా స్టేటస్, ఫైనాన్షియల్ స్టేటస్, ఎవ్రీవన్ మస్ట్ ఫాలో ద లా ఆఫ్ ద ల్యాండ్. ద ఫ్యామిలీలో ఇండియాలో ఒక విధంగా వర్క్ చేస్తుంది, ఇక్కడ ఒక విధంగా వర్క్ చేస్తుంది. తర్వాత లైఫ్ ఇన్సూరెన్స్ కంపల్సరీ అవసరం. కిడ్స్, ప్రతి ఇంట్లో పిల్లలు ఉన్నారు, కిడ్స్ కాలేజ్ ఫండింగ్కి అదే అవసరం. ప్రతి ఒక్కరు ఏదో ఒక రోజు రిటైర్ కావాల్సిందే, రిటైర్మెంట్ సొల్యూషన్స్ అవసరం. తర్వాత కష్టపడి సంపాదించిన డబ్బులు ఎక్కడో చోట పొదుపు చేసుకొని పెట్టుబడి పెట్టుకోవాలి, ఇన్వెస్ట్మెంట్స్, దానికి అవసరం. అంటే ఒక ఫ్యామిలీలో వెళ్ళి నేను కూర్చుంటే కనీసం 5 to 10 సొల్యూషన్స్ని రికమెండ్ చేయగలుగుతాను. ఓకే, అంత డిమాండ్ ఉందన్నమాట మార్కెట్ వైజ్. సో దట్ ఈస్ వన్ బిగ్ థింగ్ ఐ ఫీల్, ఓకే దిస్ ఇస్ గోయింగ్ టు బి చేంజ్ మై లైఫ్ అన్నది. యాజ్ ఎ ఉమెన్గా నేను అడుగుతాను, ఇది నేను కూడా స్టార్ట్ చేయొచ్చు అంటారా? లక్షణంగా అమ్మా. ఎస్పెషల్లీ నేనని కాదు, నాలాగా ఎవరైనా కానీ, ఎందుకంటే ఇందాక చెప్పినట్టు ఇప్పుడు మన పేరెంట్స్ చూస్తుంటాం, ఓకే, మా అమ్మ కానీ అక్క కానీ ఎవరైనా కానీ చూస్తే ఇంట్లో ఉమెన్ ఫైనాన్షియలీ లిటరేటెడ్ మీన్స్ ఎంటైర్ ఫ్యామిలీ ఈస్ లిటరేటెడ్. దట్స్ అ పవర్ఫుల్. అండ్ ఉమెన్ మోస్ట్ థింక్ దట్ లైక్ ఫైనాన్షియల్ సెక్యూరిటీ వైజ్ చాలా ఎక్కువ ఆలోచిస్తారు. అందుకే అంటారు థింక్ లైక్ ఎ ఉమెన్, వర్క్ లైక్ ఎ మెన్ అనేసి. సో ఖచ్చితంగా మీకు ఇంకా ఎక్కువ, మీ వల్ల ఎక్కువ మంది లబ్ధి పొందే అవకాశం ఉంది. అంటే ఎవరన్నా ఇప్పుడున్న సిచ్యువేషన్లో జాబ్స్ అనేది ఫ్లక్చువేట్గా ఉన్నది. ఫ్యామిలీలో ఒక ఇన్కమ్ ఫిక్స్ ఉంటే సెకండ్ వాళ్ళు ఇది ట్రై చేయొచ్చు అంటారా? ఎస్, తప్పకుండా అండి. ఎందుకంటే జాబ్స్ అనేది చాలా అన్సర్టనిటీ ఉంటుంది. సో నేనేమంటే రికమెండ్ చేస్తానంటే ఇద్దరు జాబ్ మీద ఉండడము, ఒకే స్టేటస్ మీద ఉండడము ఒకేలా, రైట్, అది కూడా అంత కరెక్ట్ కాదని నా అభిప్రాయము. భార్యాభర్తల్లో ఒకరు ఈ ఫైనాన్షియల్ సైడ్ మొగ్గు చూపి
వాళ్ళు గన ఈ కెరీర్ని ఈ ఏరియాలో బిల్డ్ చేసుకునే ప్రక్రియ మొదలు పెడితే 2 to 3 years పార్ట్ టైం చేసిన వాళ్ళు చాలామంది ఫుల్ టైం అండ్ ఆల్ టైం చేస్తున్నారు ఇప్పుడు. ఓకే. అండ్ మీరు ఇప్పుడు చెప్పిన దాంట్లో నాకు చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ వచ్చినాయి. ఈరోజు మనం ఏ పాయింట్ గురించి డిస్కస్ చేద్దామంటారు? యా, ఇప్పుడు రీసెంట్గా అమ్మ లాస్ట్ 4 daysలో నాకు తెలిసిన వాళ్ళు, ప్రత్యక్షంగా తెలిసిన వాళ్ళు, నా సహచరులు 3 చనిపోయారు 3 కారణాల వల్ల. ఒకరు కాయకింగ్లో విత్డ్రావల్ తన సహచరులని కాపాడడానికి పోయి తను ప్రాణంకు ముప్పు వచ్చింది. ఇంకొక ఆయన ఆరోగ్యపరంగా, ఇంకొక ఆయన రోడ్. జస్ట్ ఇమాజిన్, అంటే లైఫ్ ఈజ్ సో అన్సర్టన్. హౌ యూ కెన్ బీ సర్టెన్ డ్యూరింగ్ అన్సర్టన్ టైమ్స్ విత్ ప్రాపర్ ప్లానింగ్ అండ్ ప్రొటెక్షన్. అయితే ఆ టాపిక్ విషయానికి వస్తే 2 విషయాల్లో మన వాళ్ళు నిర్లక్ష్యం చేస్తున్నారని చెప్పచ్చు. లేకపోతే 10-15 సంవత్సరాల నుంచి ఈ కంట్రీలో ఉంటూ హౌ కెన్ దే ఓపెన్ ద GoFundMe? ఎంత ఈ మధ్య రీసెంట్గా వింటున్నాం. ఇప్పుడు మీరు కానీ నేను కానీ ఒకరికి ఇస్తాము, 5 మందికి ఇస్తాం, 10 మందికి ఇస్తాం, 100 మందికి ఇస్తాం అని కాదు, వాళ్ళు ఇస్తున్నారు. కానీ ఇచ్చిన వాళ్ళు కూడా ఈ ఇట్లా విల్ అండ్ ట్రస్ట్ రాయాలి, ఆ అవేర్నెస్ అనేది రావట్లేదు. మంచి పాయింట్ తీసుకొచ్చారు. మీ లాంటి ప్రొఫెషనల్స్ చెప్తే వాళ్ళకి అర్థమవుతుంది అన్నది నా ఇంటెన్షన్. సో చాలా మంచి పాయింట్ తీసుకొచ్చారు. GoFundMe ఓపెన్ చేస్తారు, ఒక $50,000 $1,00,000 వస్తుంది, ఉంటారు దాతలు. ఓకే, తెలియదు అంటే దాంతో కొంత ఆర్థికంగా ఇది పడుతుంది. లెట్స్ ఇమాజిన్, భార్యాభర్తలు పేరెంట్స్కి ఇద్దరికి జరగరానిది ఏమైనా జరిగితే, మైనర్ కిడ్స్, దే ఎండ్ అప్ ఇన్ ద ఫోస్టర్ కేర్. మనీ, అంగబలము, అర్ధబలము ఏవి పనిచేయవు అక్కడ. రూల్స్ అంటే రూల్సే. ఇట్స్ నాట్ ఈజీ టు క్లెయిమ్ ద కిడ్స్ హూ గెట్ స్ట్రక్ ఇన్ ద ఫోస్టర్ కేర్. ఓకే, సో అందుకోసమనే ఈరోజు మనం ప్రైమరీ టాపిక్ ప్రొటెక్షన్ మీద ఫోకస్ చేద్దామా. ఓకే, ప్రొటెక్షన్ టు ద ఫ్యామిలీ అండ్ ప్రొటెక్షన్ టు ద వెల్త్. అంటే సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. ఇప్పుడు మనకి మీరు చెప్పిన టాపిక్లో పేరెంట్స్ ఇద్దరు సపోజ్ రోడ్ యాక్సిడెంట్లో చనిపోయారు అనుకోండి, ఈ పిల్లల గురించి వాళ్ళు ఏమీ మెన్షన్ చేయకపోతే వాళ్ళు వెళ్ళిపోతారు అక్కడికి, అంతే కదా? అంతే, తెలియని వాళ్ళ కోసం. అవునండి, దట్ ఈస్ ట్రూ. మనం ఇఫ్ దే మెన్షన్ ఇన్ ద పేపర్లో మెన్షన్ చేస్తే వాళ్ళు కిడ్స్ని ఎవరన్నా టేక్ కేర్ చేయొచ్చు. అవును, ఓకే, అది కరెక్ట్ మా, చక్కగా అడిగారు. సో నేనేమంటానంటే మనకున్న మన వాళ్ళందరం ఇక్కడికి అందరం వచ్చిన వాళ్ళమే. నేను కూడా 98లో ఇక్కడికి వచ్చినప్పుడు 2004లో మాకు ట్విన్స్ పెట్టారు. 2009లో నేను ఫస్ట్ టైము విల్ అండ్ ట్రస్ట్ డాక్యుమెంట్స్ అటార్నీ హెల్ప్ తీసుకొని చేశాను. అయినప్పటికీ 2015లో నేను ఈ ఫైనాన్స్ సర్వీస్ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు దీని యొక్క విలువ మరింత తెలుసుకొని 10 మందికి తెలియజేయాలనే ఉద్దేశంతో ఆ బిజినెస్లో ఒక ముఖ్యంగా చాలా సాటిస్ఫాక్షన్ ఇచ్చేదన్నమాట. మనకు తల్లిదండ్రులకి జరగరానిది ఏమైనా జరిగితే వాళ్ళకున్న మైనర్ కిడ్స్ ఏమైతే ఉంటారో వాళ్ళు ఏమవుతుందంటే దే ఎండ్ అప్ ఇన్ ద ఫోస్టర్ కేర్ అనమాట. సో ఏంటి ఈ ప్రక్రియ ఏంటి అనే దానికి విషయానికి వస్తే అక్కడ విల్ అండ్ ట్రస్ట్ అనేది 2 మేజర్ డాక్యుమెంటేషన్, లీగల్ డాక్యుమెంట్ క్రియేట్ చేయాలి. మనకి వీల్నామా రాసినట్టు, బట్ మనం ఇండియాలో వీల్నామా రాసినట్టు. సో ఈ హోల్ థింగ్స్లో ఏమంటారంటే నేను ఎలా, ఇప్పుడు విల్ అనేది ఏంటి, విల్లు రాయకపోతే ఏమవుతుంది, రాయడం వల్ల మేలు ఏంటనేది నేను తక్కువ టైంలో చెప్పడానికి ట్రై చేస్తాను. మిగతా విషయాలు వాళ్ళు మన దగ్గర కాంటాక్ట్ అవుతారు. దానికి ముందు డిస్క్లైమర్ ఏంటంటే ఐఎమ్ నాట్ అటార్నీ టు గివ్ ఎనీ లీగల్ అడ్వైస్. యాజ్ ఎ లైసెన్స్డ్ ఫైనాన్షియల్ ప్రొఫెషనల్ leveraging the most powerful solutions we have it in the digital format, I am educating them, education purpose. Okay. So when it comes to the will is a legal document. ఆ లీగల్ డాక్యుమెంట్ అంటే ఏంటి, అక్కడ డిఫైన్ చేస్తున్నాం. నాకేమైనా జరిగితే నా భార్య, నా తల్లిదండ్రులు, నా అత్తమామలు, తోబుట్టువులు, స్నేహితులు కానీ బంధువులు కానీ వీళ్ళు నాకు నా పిల్లలకి చూసుకోవడానికి అనేది తెలియజెప్తున్నాం. లీగల్ డాక్యుమెంట్ అనమాట. విల్ అనేది లీగల్ డాక్యుమెంట్. మనం విల్ రాయకపోతే గవర్నమెంట్ దగ్గర డిఫాల్ట్ విల్ ఉంటుంది. గవర్నమెంట్ దగ్గర ఎవ్రీ స్టేట్కి అది కంపల్సరీ. సో అయితే మనము మన పిల్లల్ని ఎవరు చూసుకోవాలా అన్న విషయాన్ని మనం తెలియని చెప్పని సందర్భంలో
అంటే మనకి విల్ లేనప్పుడు నేను గవర్నమెంట్ దగ్గర డిఫాల్ట్ విల్ ఉంటుంది. సో గవర్నమెంట్ డిసైడ్స్ అవర్ కిడ్స్ ఫ్యూచర్ వైల్ అవర్ ఆప్షన్స్. ఓకే, అంటే మన మన పిల్లల భవిష్యత్తుని వేరే వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఎవరో నిర్ణయించే స్థాయికి చెప్తున్నాం. అది సరైనది కాదన్నది. ఓకే, అయితే ఇక్కడ ఉన్న క్వశ్చన్ ఏంటంటే ఇండియా నుంచి వచ్చాం. మనకి ఇండియాలో ప్రతి రిలీజన్కి ఫ్యామిలీ యాక్ట్ ఉంటుంది. హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ యాక్ట్ అని మన హిందువులకి, అలాగనే ప్రతి రిలీజన్కి ఉంటుంది. ఎవరైనా కొంతమంది ఏ మతాన్ని నమ్మని వాళ్ళు ఉంటారు. కామన్ ఫ్యామిలీ యాక్ట్ అనేది ఒకటి ఉంటుంది. ఏ ఫ్యామిలీ యాక్ట్ చూసినా కూడా మనకేమైనా జరగడానికి జరిగితే మన పిల్లలు మన పేరెంట్స్ దగ్గర కానీ మన తోబుట్టుల దగ్గర కానీ వెళ్ళేటట్టు అక్కడ ఇండియన్ గవర్నమెంట్ ప్రకారము ఆ ఫ్యామిలీ యాక్ట్ అట్లా పనిచేస్తుంది. ఇక్కడ ఏంటంటే మల్టిపుల్ మ్యారేజెస్, స్టెప్ పేరెంట్స్, స్టెప్ చైల్డ్స్, అండ్ గవర్నమెంట్ ఏంటంటే చాలా కైండ్ అండ్ వెరీ థాట్ఫుల్. ఇక్కడ ఫ్యామిలీ కోర్ట్ ఒకటి ఉంటుంది. ఓకే, ప్రొబేట్ కోర్ట్ అని ఒకటి ఉంటుంది. ద మూమెంట్ సంథింగ్ హ్యాపెన్ టు ద పేరెంట్స్ who have the minor kids, they will trace the kids and take them and put it in the foster care. Okay, that is the major thing anamata. మీరు రీసెర్చ్ చూస్తే 98% పీపుల్ గ్రోన్ అప్ ఇన్ ద ఫోస్టర్ కేర్ ఎన్విరాన్మెంట్ హ్యాడ్ ఎ వెరీ టఫ్ లైఫ్. ఓకే, విచ్ ఈస్ నాట్ ఫేర్ వీళ్ళు రాయకపోతే. ఓకే, సో ఆ రాయడానికి ఏం కావాలి అనే విషయానికి వస్తే మనం ఐడెంటిఫై చేసుకోవాలి. కీ పీపుల్ అంటాం వాళ్ళని. కీ పీపుల్ అంటే ఎవరు? ద పీపుల్ హూమ్ వీ ట్రస్ట్ ద మోస్ట్. ఓకే, తల్లిదండ్రుల కన్నా ముఖ్యమైన వాళ్ళు ఎవరు ఉంటారమ్మా? రైట్. సో తల్లిదండ్రులు, తోబుట్టులు, స్నేహితులు, బంధువులు అందరు కూడా ఐడెంటిఫై చేసుకొని వాళ్ళు అమెరికాలో ఉండొచ్చు, అబ్రాడ్ ఉండొచ్చు. ఓకే, ఓ ఇండియాలో వాళ్ళని కూడా యాడ్ చేయొచ్చు. దట్స్ వన్ థింగ్. అయితే మేమేం చెప్తామంటే ఇప్పుడు మనం అందరినీ ఇండియాలో పెడితే రైట్, ఇమ్మీడియట్గా వితిన్ కపుల్ ఆఫ్ అవర్స్లో చైల్డ్ కేర్ ప్రొటెక్షన్స్ పీపుల్ వచ్చి పిల్లల్ని తీసుకెళ్ళి ఫోస్టర్ కేర్ పార్క్ చేసినాక కష్టం కదా వాళ్ళని మళ్ళీ క్లెయిమ్ చేసుకోవడము. యూఎస్లో అట్లీస్ట్ సేమ్ సిటీలో కానీ సేమ్ స్టేట్లో కానీ లేకున్నా కంట్రీలో ఉన్నట్టు చూసినా కూడా దే కెన్ కమ్ ఇమ్మీడియట్లీ ద మూమెంట్ దే కమ్ టు నో దే కెన్ హోల్డ్ ద కిడ్స్, దే కెన్ టెల్ టు ద చైల్డ్ కేర్ ప్రొటెక్షన్ పీపుల్ వచ్చినప్పుడు మా దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయి, వీఆర్ ద ఎగ్జిక్యూటర్స్, గార్డియన్స్ అండ్ ట్రస్టీస్ అని చెప్పి వాళ్ళు రిప్రజెంట్ చేయడం వల్ల దే హ్యావ్ సేఫ్ పార్కింగ్ ప్లేస్ టు పార్క్ ద కిడ్స్ అండ్ దేర్ విత్. మనం ఇప్పుడు నమ్మకస్తులైన ఫ్రెండ్స్ అయినా పెట్టొచ్చండి లక్షణంగా. ఓకే, సో అది విల్ అనమాట. సో దాంట్లోనే మనకు ఇంకా మిగతా మెడికల్ పవర్ ఆఫ్ అటర్నీ, ఫైనాన్షియల్ పవర్ ఆఫ్ అటర్నీ, హిప్ ఆథరైజేషన్ అని డాక్యుమెంట్స్ చాలా వస్తాయి. కంప్లీట్ సెట్ వస్తుంది. అదే విల్ అంటే ఫ్యామిలీని ఒక లీగల్ డాక్యుమెంటేషన్, ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేయడానికి. మన పిల్లలకైనా మించిన ఆస్తి ఏముంటుంది? ముందు నేను బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు నేను ఏమన్నా అడిగితే మా ఫ్రెండ్స్ అనేవాళ్ళు, తిరుమల రెడ్డి మాకేం పెద్ద బంగ్లాలు మిలియన్స్ ఆఫ్ డాలర్స్ లేవులేబ్బా విల్ రాయడానికి, ట్రస్ట్ రాయడానికి. సో నేను అలాగే అనుకున్నాను. బట్ ఐ రియలైజ్ దట్ మన అవర్ కిడ్స్ తెలియదు, ఇంకా చాలామందికి అవగాహన లేదన్నది దీని గురించి. అందుకనే మనం ఇంత మిమ్మల్ని డీటెయిల్డ్గా అడుగుతాం. ఇంకొకటి వింటం ఏంటంటే మైనర్ వరకు చెప్పారు. వాట్ అబౌట్ మేజర్ కిడ్స్? వెరీ గుడ్ క్వశ్చన్. సో 18 years అండ్ అబవ్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా దే నీడ్ టు హ్యావ్ దేర్ ఓన్ విల్ డాక్యుమెంట్. ఓకే, ఈ కంట్రీలో 18 ఏళ్ళు నిండిన వాళ్ళు ఒకే కుటుంబంలో ఉంటే అది ఒక ఉమ్మడి కుటుంబం లాగా మనకి ఇండియాలో. సో 18 years అండ్ అబవ్ వాళ్ళు ఉన్నప్పటికీ వాళ్ళు చేయకూడదని కాదు. ఎందుకంటే ఇప్పుడు మా కిడ్స్ ఇప్పుడు 21 years మా. ఓకే, సో వీ హ్యావ్ టు రైట్ దట్ if any unexpected event happened for me, right, I am writing that will, it should go to my kids. Okay, any assets, అది ట్రస్ట్ పార్ట్ అన్నమాట. ఓకే, సో చాలామంది అనుకుంటారు మాకు చిన్న పిల్లలు లేరు, మాకు ఇప్పుడే పెళ్ళయింది, లేకుంటే మాకు ఇంకా పెళ్ళి కూడా కాలేదు. ఇవన్నీ అపోహలు ఉంటాయి. మాకు అవసరం లేదేమో, మేము ఇక్కడ పుట్టలేదు. లేదు, కొంతమంది మనకి ఇండియా నుంచి వస్తాం కదా, H1 మీద L1 మీద అందు మా పిల్లలు ఇండియాలో పుట్టారు. వీసాతో సంబంధం లేదు, ఎవరైనా రాయొచ్చు ఈ కంట్రీలో ఉన్న ఎవరైనా రాయొచ్చు, అందరూ రాయాల్సింది కూడా. ఓకే, ఇప్పుడు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అవర్ వీసా స్టేటస్, ఫైనాన్షియల్ స్టేటస్, ఫ్యామిలీ స్టేటస్, అంటే పెళ్ళయిందా లేదా, పిల్లలు ఉన్నారా లేదా, ఉన్న పిల్లలు 18 ఏళ్ళు నిండినాయా లేదా అనే సంబంధం లేకుండా కంపల్సరీ ఎవ్రీ 18 years అండ్ అబవ్ పర్సన్, వెదర్ వాళ్ళు భార్యాభర్తలా లేకుంటే ఇండివిజువల్సా అని సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ రాయడం వల్ల
వాళ్ళ ఫ్యామిలీ రిలేటెడ్, వాళ్ళ మెడికల్ డెసిషన్స్, ఫైనాన్షియల్ డెసిషన్స్, అసెట్స్కి సంబంధించినవి అన్నిటినీ దాంట్లో పొందుపరచడం వల్ల దే ఆర్ మోర్ కీపింగ్ దేర్ ఫ్యామిలీ అండ్ అసెట్స్ ఇన్ ద సేఫెస్ట్ జోన్. ఓకే, ఇంకొక డౌట్ ఏంటంటే ఇప్పుడు మనము సపోజ్ నాకు శ్రీజ 22 అన్నయ్య రాశాను, ఇద్దరు, ఒకడు మైనరు ఒకడు మేజర్ కదా, అప్పుడు పవర్ అంతా తనకి వెళ్తుందా లేకపోతే ఇద్దరికి ఈక్వల్గా ఉంటుందా? వెరీ గుడ్ క్వశ్చన్. అంటే ఏమవుతుందంటే ఇప్పుడు ఇప్పుడు ఇద్దరు పిల్లలు ఉన్నారు, ఒకరు మైనరు ఒకరు మేజరు. ద మూమెంట్ ద కిడ్ బికమ్ మేజర్ మీన్స్ 18 అండ్ అబోవ్ అవుతాన్ని మనము ఈ డాక్యుమెంట్స్ అన్నీ మళ్ళీ రీజనరేట్ చేయాలి. ఓకే, ఎందుకంటే రీజనరేట్ చేసినప్పుడు మేజర్ కిడ్ ఎవరైతే ఉంటారో మైనర్ కిడ్కి ఎగ్జిక్యూటర్ గాను, గార్డియన్ గాను, ట్రస్టీగా కూడా వ్యవహరించవచ్చు. ఓకే, 3 రోల్స్ ఉంటాయి ప్రధానంగా, 3 పాత్రలు. ఎగ్జిక్యూటర్ ఈజ్ ద పర్సన్ హూ మేక్ షూర్ దట్ విల్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్. ఓకే, వెరీ పవర్ఫుల్ రోల్. భార్యకి భర్త, భర్తకి భార్య ప్రైమరీ ఎగ్జిక్యూటర్గా ఉంటారు. గార్డియన్ అంటే పిల్లలు బాగోగులు చూసుకునేవాళ్ళు తల్లిదండ్రుల ఆప్షన్స్లో. ట్రస్టీ అంటే ట్రస్ట్ను మెయింటైన్ చేసేవాళ్ళు వైల్ అవర్ ఆప్షన్స్. ఈ ట్రస్ట్ విషయానికి వస్తే మళ్ళీ చెప్తాను వీళ్ళకి సంబంధించిన క్వశ్చన్స్ అయిపోయిన తర్వాత. సో అది అర్థమైంది కదా, ఎగ్జిక్యూటివ్ ట్రస్టీగా అయిపోతారనమాట. అంటే ఎప్పుడెప్పుడు చేంజ్ చేయాలి డాక్యుమెంట్స్ అన్న విషయం ప్రస్తావనకు వస్తుంది. ఇప్పుడు మనకు మ్యారేజ్ అయినప్పుడు ఎగ్జాంపుల్ మీన్స్ దెన్ పిల్లలు పుట్టినప్పుడు కానీ, లేకుంటే మనం అడాప్ట్ చేసినప్పుడు కానీ పిల్లల్ని, లేకుంటే ఎగ్జిస్టింగ్ కిడ్స్ 18 అండ్ అబోవ్ అయినప్పుడు కానీ, ఓకే, రీలోకేట్ అయినప్పుడు కానీ, ఎందుకంటే రూల్స్ మారుతాయి, ప్రొబేట్ రూల్స్ స్టేట్ టు స్టేట్. ఇన్ని సందర్భాలలో మాత్రమే మనం అప్డేట్ చేస్తాం. ఉన్న వ్యక్తుల్ని తీసేయాలన్నా ఇప్పుడు రోజులు అన్నీ ఒకలాగా ఉండవు. ఈరోజు మనం నమ్మిన వాళ్ళు రేపు మన వాళ్ళు నమ్మకపోవచ్చు. సో ఇలాంటి సందర్భంలో మనం డాక్యుమెంట్స్ అన్ని ఫ్రెష్గా జనరేట్ చేసుకుంటూ ఉండాలి. చేసుకొని అప్డేట్ చేసుకుంటే యూఆర్ అప్ టు డేట్ అనమాట. ఓకే, ఇప్పుడు మనము ప్రాపర్టీ అంతా కూడా ఒక మేజర్ కిడ్కి ఇచ్చామనుకోండి, నా డౌట్ ఇది, వాళ్ళు ట్రాక్లో లేరు అనుకోండి, అప్పుడు పరిస్థితి ఏంటి? వెరీ గుడ్ క్వశ్చన్. అంటే మొత్తం ఉన్న అసెట్స్ ఇప్పుడు ఇండియాలో అనుకున్నాయి, ఆ పెద్దల ఆస్తి పిల్లలకి వచ్చేస్తే అదొక రూల్ నడుస్తుంది. ఇక్కడ మనం అలా ఇచ్చామనుకోండి, కరెక్ట్ ట్రాక్లో ఉంటే వెల్ అండ్ గుడ్. కానీ వాళ్ళు లేనప్పుడు సిబ్లింగ్స్కి వాళ్ళకి ఎలా న్యాయం చేస్తారు అని మనకు సందేహం ఉంటుంది కదా చాలామంది. అయితే దాన్ని ఆ పార్ట్ ఇప్పుడు ఫ్యామిలీకి సంబంధించిన లీగల్ డాక్యుమెంటేషన్ అంతా విల్లో ఉంటుంది. ట్రస్ట్ అనేది ఒకటి ఉంది కదా, ఆ ట్రస్ట్ అనేది ఏంటంటే మనీకి సంబంధించినంత. ఓకే, ట్రస్ట్ అనేది 2 టాపిక్లు అనమాట, విల్ అండ్ ట్రస్ట్. చాలామంది అనుకుంటారు విల్ ఒకటి ఉంటే సరిపోతుంది, ట్రస్ట్ గురించి పెద్ద పట్టించుకోనక్కర్లేదు అనుకుంటారు. విల్ అండ్ ట్రస్ట్ విల్ గో హ్యాండ్ టు హ్యాండ్ అనమాట. ఒకటి ఫ్యామిలీ, ఒకటి వెల్త్. ఫ్యామిలీ వితౌట్ వెల్త్, వెల్త్ వితౌట్ ఫ్యామిలీ నాట్ గోయింగ్ టు ఫుల్ఫిల్ ద లైఫ్. సో మీ క్వశ్చన్ వచ్చేసి ట్రస్ట్కి రిలేటెడ్ అనమాట, ఎందుకంటే ఆర్థిక సంబంధించిన విషయాలకు ముఖ్యమైనది, రైట్? సో ఆ విషయానికి వస్తే ట్రస్ట్ అనేది ఏంటి అంటే లాజికల్ లీగల్ ఎంటిటీ అంటాం దాన్ని. ఓకే, ఒక సంస్థలాగా అనుకోండి మనం క్రియేట్ చేస్తున్నాం. ఆ ట్రస్ట్ను చేసినప్పుడు అగ్రిమెంట్లో రాస్తామన్నమాట. ఆ ట్రస్టీకి ముఖ్యంగా ట్రస్టీస్గా భార్యాభర్తలే వ్యవహరిస్తారు. దే కెన్ హ్యావ్ ద జాయింట్ ట్రస్ట్ ఆర్ సపరేట్ ట్రస్ట్. భార్యాభర్తలు వాళ్ళకు జాయింట్గా ఫామ్ చేసుకోవచ్చు ఒకటే ట్రస్ట్ని, లేదంటే సపరేట్గా కూడా పెట్టుకోవచ్చు. సపరేట్గా పెట్టుకున్నప్పుడు కూడా భార్యాభర్తలు ఇద్దరు ప్రైమరీ ట్రస్టీగా ఉంటారు యాజ్ లాంగ్ యాజ్ దేర్ అలైవ్. ఇఫ్ ఎనీ అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్ హ్యాపెన్ ఫర్ ద వన్ ఆఫ్ ద స్పౌస్, సర్వైవ్డ్ స్పౌస్ విల్ హ్యావ్ ద కంట్రోల్. అయితే ఆ సర్వైవ్డ్ స్పౌస్ కూడా ఏమైనా అయినప్పుడు మనం ట్రస్టీగా ఒక అడల్ట్ కిడ్ ఉన్నాడు, ఒక మైనర్ కిడ్ సక్సెస్ ట్రస్టీగా అంటే పెట్టుకోవడానికి అడల్ట్ అయి ఉన్నారు. మీ క్వశ్చన్ ఇక్కడికి వస్తుంది. అయితే మనం ట్రస్టీగా సక్సెసర్ ట్రస్టీగా మనము చూజ్ చేసుకుంటాం ఎవరిని? అడల్ట్ కిడ్ని, మన సిబ్లింగ్స్ కానీ, పేరెంట్స్ కానీ, మన నమ్మకమైన స్నేహితులు కానీ. ఆ కీ పీపుల్ని చూజ్ చేసుకునే దాంట్లో చాలామంది డిలే చేస్తుంటారు, రైట్? సో తెలియని మనిషి కన్నా తెలిసిన దయ్యం నయమంటారు కదా. నేనేమంటానంటే భార్య తరపున ఒక 2-3 ఫ్యామిలీలు, భర్త తరపున 2-3 ఫ్యామిలీలు, జాయింట్గా ఒక 2-3 ఫ్యామిలీలని దాదాపు కీ పీపుల్గా పెట్టుకుంటే పిల్లలకి ఎప్పుడు చెప్పాలన్నది అంటే. అయితే మీరు అడిగిన క్వశ్చన్లో మనకు ఇండియాలో లాగా పెద్దవాళ్ళకి అధికారం ఇస్తే చిన్న వాళ్ళకి న్యాయం చేస్తారని గ్యారెంటీ ఏంటనేదని ఈ ట్రస్ట్ అగ్రిమెంట్ చేసేటప్పుడు మనకు క్వశ్చనీర్ ఉంటుంది.
ఏదైనా కానీ పిల్లలకి సమానంగా ఇవ్వాలా అన్నది ఉంటుంది. లేదంటే మన స్పెసిఫిక్ బెక్వెస్ట్ అని ఒక సెక్షన్ ఉంటుంది. స్పెసిఫిక్గా కూతురికి అయితే ఇది, కొడుకు అయితే ఇది. ఓకే, ఉంటుంది ఇక్కడ కూడా. ఆ డాక్యుమెంటేషన్ చేసేటప్పుడే స్పెసిఫిక్గా మనం మెన్షన్ చేయొచ్చు ఎవరికి ఏది అప్పచెప్పాలి. అది ఎప్పుడు ఇద్దరికి ఏమైనా అయినప్పుడే, ఓకే, పేరెంట్స్కి ఇద్దరికి ఏమైనా అయినప్పుడు మాత్రమే. ఇద్దరిలో ఒకరున్నా కూడా వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది, ఆ ట్రస్ట్లో మన అగ్రిమెంట్లో ఉంటుంది. ఇద్దరిలో ఎవరో ఒక్కరికి ఏమైనా అయినా సరే, ఓకే, సర్వైవ్డ్ స్పౌస్కి కంట్రోల్ ఉంటుంది. ఇద్దరికి ఏమైనా అయినప్పుడు మనం మెన్షన్ చేస్తున్నాం, ఓకే, పాపకి ఇది, బాబుకి ఇది, పెద్దోడికి ఇది, చిన్న పాపకి ఇది అని అట్లా అంతా మనం డిఫైన్ చేసుకుంటున్నాం క్లియర్గా. దాన్ని ఇంకా అది ఫాలో కావాలంతే మనం ఎవరైతే ఉంటారో. సో అంతేగాని ఒకరి మీద ఒకరు పెత్తనం చలాయించే అవకాశం కానీ లీగల్గా అది ఉండదు. ఇంకొక డౌట్ అండి, చాలామంది మన ఇండియన్స్ విల్లన్ ట్రస్ట్ రాయటానికి ఎందుకు భయపడుతున్నారంటే లాకర్ ఉంటుంది కదా, లాకర్ని కూడా మెన్షన్ చేయాలి, దాని లోపల ఉన్న వస్తువులు కూడా చెయ్యాలా వద్దా అన్నది వాళ్ళ డౌట్. మంచి క్వశ్చన్ మా. అంటే విషయం ఏంటంటే చాలామందికి తెలియదు. ఈ మధ్య నేను ఒక ఫ్రెండ్, నాకు చాలా ఇష్టమైన వ్యక్తి, తను చివరి స్టేజ్లో ఉంటే తన ఫ్యామిలీకి హెల్ప్ చేయడానికి వెళ్ళాను, బ్యాంక్కి వెళ్ళాం. ఆమెతోనే అడిగించాను అనమాట, నా బ్యాంక్ లాకర్లో ఇవి ఉన్నాయి, నాకేమన్నా జరిగితే ఓకే ఎక్కడికి వెళ్తుంది లాకర్లో ఉన్నవి అని. ఆయన అన్నాడు, ఎక్కడికి వెళ్తుంది, స్టేట్కి వెళ్తుంది అన్నాడు. అంటే ఇప్పుడు గవర్నమెంట్కి వెళ్తుంది కదా, ఇంక యూ హ్యావ్ హూ ఆర్ దేర్ టు క్లెయిమ్, అది మీదని చెప్పడానికి, మాదని తీసుకోవడానికి, క్లెయిమ్ చేయడానికి ఉండాలి కదా. ఇప్పుడు చాలామంది అదే పొరపాటు చేస్తుంటారు. ఇక్కడ ఒక సందేహం ఏమొస్తుందంటే, ట్రస్ట్ పెడుతున్నాము, ట్రస్ట్కు మన అసెట్స్ అన్నీ, బ్యాంక్ అకౌంట్స్, బ్రోకరేజ్ అకౌంట్స్, రిటైర్మెంట్ అకౌంట్, లైఫ్ ఇన్సూరెన్స్ అండ్ ప్రాపర్టీస్ అన్నీ, బిజినెస్ అన్నీ ట్రస్ట్కు లింక్ చేస్తున్నాం. లింక్ చేసినాక ట్రస్ట్ మనకి ఏమైనా అయినప్పుడు దే డోంట్ హ్యావ్ టు స్ట్రగుల్ టూ మచ్ అనమాట. దే కెన్, మనం అగ్రిమెంట్లో ఎలా పెడితే అలా వెళ్తుంది. అయితే క్వశ్చన్ ఎక్కడొస్తుందంటే, నాకు ఏమేమి ఉన్నాయో నేను ఎవరికైనా చెప్పుకోవడానికి, ఇంక్లూడింగ్ సిబ్లింగ్స్ చెప్పుకోవడానికి కూడా ఇష్టం లేనప్పుడు, నేను ట్రస్ట్లో పెట్టి ట్రస్ట్ తీసుకెళ్ళి వాళ్ళ ఫ్రెండ్స్ను, రిలేటివ్స్ని పెట్టినప్పుడు వాళ్ళకి చేతికి డాక్యుమెంటేషన్ ఇస్తే వాళ్ళకి తెలుస్తుంది కదా నాకేముంది అన్నది. అది ఎంతవరకు సెక్యూర్ అన్న క్వశ్చన్ చాలాసార్లు వచ్చింది. చాలామంది అందుకు సగము. అండ్ మనము ఇన్సైడ్ ద లాకర్ ఐటమ్స్ కూడా మనం వీ హ్యావ్ టు మెన్షన్ అన్న డౌట్తో కూడా చేయటం లేదు. అంటే దాంట్లో ఫస్ట్ దానికన్నా ముందు ఈ క్వశ్చన్ కానీ మనకు క్లారిఫై అయింది అనుకోండి, దానికి ఆన్సర్ వచ్చేస్తుంది. ఎందుకంటున్నానంటే ఈ క్వశ్చన్ చాలా ఆఫన్గా వస్తుంది. సో మేము లాయర్ని అడిగినప్పుడు చెప్పాడనమాట క్లియర్గా, ట్రస్ట్ అన్నది, ట్రస్ట్లో ఏముంది అన్న విషయము భార్యాభర్తలకు తప్ప ఎవరికి తెలియదు. మీరు ట్రస్ట్ పేరు, ట్రస్ట్ అగ్రిమెంటు, ట్రస్ట్ సర్టిఫికేటు షేర్ చేస్తున్నారు, స్కాన్ కాపీస్. ఎవరికి షేర్ చేస్తున్నారు? మీరు ఎవరినైతే ట్రస్ట్ చేస్తారో వాళ్ళకి షేర్ చేస్తున్నారు ఆ లీగల్ డాక్యుమెంటేషన్, అంతే. రైట్? ట్రస్ట్లో ఏముంది డీటెయిల్స్ తెలియదు. వాళ్ళు తెలుసుకునే ప్రయత్నం చేసినా కూడా లాయర్ చెప్పాడనమాట అది ఇల్లీగల్, చాలా వెరీ రిస్కీ ఇది అనేసి. ఎందుకంటే వాళ్ళు ట్రస్ట్లో ఏముంది తెలుసుకోవాలి అంటే, ఓకే, ఖచ్చితంగా దే హ్యావ్ టు షో ద డెత్ సర్టిఫికేట్, ఓకే, అండ్ ఆ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉంటుందో, బ్యాంక్కి అకౌంట్స్ కానీ లాకర్ కానీ ఉన్నది, వాళ్ళు కూడా వ్యాలిడేట్ చేసుకుంటారు. ద మూమెంట్ దే షో ద డెత్ సర్టిఫికేట్ అండ్ దిస్ ట్రస్ట్ సర్టిఫికేట్ చూపించి, ఇదిగో మేము ట్రస్టీస్, ఓకే, ఈ ట్రస్ట్లో ఉన్నారు, వాళ్ళు మమ్మల్ని నమ్మి ట్రస్టీగా పెట్టారు, ఓకే, ఇది ట్రస్ట్ సర్టిఫికేట్, ట్రస్ట్ అగ్రిమెంటు, ఇది డెత్ సర్టిఫికేటు, మమ్మల్ని ఎవరైతే ట్రస్టీగా పెట్టారో వాళ్ళిద్దరూ లేరు, ఇప్పుడు మాకు యాక్సెస్ కావాలన్నప్పుడు వాళ్ళు కూడా వ్యాలిడేట్ చేసుకుంటారు. గవర్నమెంట్ రికార్డ్స్ వ్యాలిడేట్ చేసుకొని అప్పుడు మాత్రమే ఎగ్జిక్యూటరు ట్రస్టీ కలిపి ట్రస్ట్లో ఏముందో డిస్కవర్ చేసి, ఆ ట్రస్ట్లో ఉన్నవి ఏమన్నా ఉండని తెలుసుకున్నాక పిల్లలకి మనం ట్రస్ట్ అగ్రిమెంట్లో మెన్షన్ చేశాం కదా, ఫస్ట్ కిడ్కి ఇది ఇవ్వండి, సెకండ్ కిడ్కి ఇది ఇవ్వండి అనేసి, దాన్ని ఫాలో చేయాలి అంతే. ఈ ప్రక్రియలో మోసాలు జరిగే అవకాశం ఉందా అనేది క్వశ్చన్ వస్తుంది. ఒక సామెత ఉంది, దరిద్రం అంటే మేమిద్దరం అని. అలాంటి ఇప్పుడు మంది కాదు, మంది అయితే మనకి కాకుండా పోదు అన్నది ఉంది కదా. నేనేమంటానంటే, మనం చేయాల్సిన పని ఏదో ధర్మబద్ధంగా మనం అన్నీ చేయాలి.
ఇంకొక క్వశ్చన్ అన్నాయి, ఇప్పుడు మేజర్ అనుకోండి, పిల్లలకి కూడా మెన్షన్ చేయొచ్చు కదా, మనకి ఇది ఉంది ఇది ఉంది అని చెప్పి క్లియర్గా చెప్తాం కదా. అంటే ఇప్పుడు మనకు అమెరికన్ అటార్నీస్ చెప్పింది అంటే కొంతమంది మనకు కల్చరల్ వైగా ఉంటుంది కదా. ఇక్కడ అమెరికన్ అటార్నీస్ ఏమంటారు అంటే డూ వాంట్ టు ఒమిట్ ద కిడ్స్ ఇన్ ద ప్రాసెస్ ట్రస్ట్ విషయంలోకి వచ్చినప్పుడు అని అంటే నేను అమాయకంగా అడిగాను అనమాట అటార్నీని, అదేంటి ఇదంతా చేసేది పిల్లల కోసమే కదా, మళ్ళీ వాళ్ళు ఒమిట్ చేయడం ఏంది ట్రస్ట్ నుంచి. ఓకే, అసలు ఆ క్వశ్చన్ ఎందుకు వస్తుంది ఈ ట్రస్ట్ డాక్యుమెంటేషన్లో అని అడిగితే వాళ్ళు అన్నారు, ఎవరైనా కిడ్స్ ఏదైనా డ్రగ్స్కి దానికి అడిక్ట్ అయ్యి, ఓకే, దుబారాకి అన్నిటికీ గ్యాంబ్లింగ్స్ ఉంటాయి కదా మనకు, రైట్, అన్ని అడిక్ట్ అయిన వ్యక్తి ట్రస్ట్లో ఇది ఉన్నప్పుడు, ఒమిట్ కాకుండా ట్రస్ట్లో ఉన్నప్పుడు ట్రస్ట్ని పాయిజన్ చేసి మొత్తం మెస్అప్ చేసే అవకాశం ఉంది కదా, అందుకోసమని ఆప్షన్ ఇస్తున్నాము అని ఎక్స్ప్లెనేషన్ చెప్పారు అటార్నీ. గుడ్ ఐడియా. ఓకే, మేక్ సెన్స్ కదా. సో అందుకోసమని మనకు మీరు అన్నట్టు అడల్ట్ కిడ్ కానీ ఉన్నప్పుడు, రైట్, సో వాళ్ళతో పంచుకోవాలా లేదా అంటే మోస్ట్ ఆఫ్ అటార్నీస్ హియర్ వాళ్ళు చెప్పింది ఏంటంటే వీ డోంట్ రికమెండ్, లెట్ దెమ్ నో ఆఫ్టర్ సంథింగ్ హ్యాపెన్ ఫర్ అస్, వాట్ ఈస్ ద రష్, if you know what we have all the things, you know, if they have some bad friendship and bad habits, they may harm you. ఎగ్జాక్ట్లీ, కలియుగం కదా, ఏమైనా కావచ్చు. అందుకోసమని వాళ్ళు అలా చెప్పారు. మనము కొంతమంది మన వాళ్ళు మోర్ ఎమోషనల్గా ఉండి అంతా ఇళ్ళ కోసమే చేస్తున్నాం కదా, ఓకే, చెప్తే తప్పేముంది అంటారు. ఇట్స్ దేర్ చాయిస్. అంటే ప్రోస్ అండ్ కాన్స్ అన్నది విషయానికి వస్తే ట్రస్ట్లో మనం ఏం పెడుతున్నాము, మనకి ఎన్ని పాలసీస్ ఉన్నాయి, లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీస్, రిటైర్మెంట్ అకౌంట్లో ఏమున్నాయి అన్న విషయాన్ని మనం ట్రస్ట్లో డిఫైన్ చేసుకున్నా మనకి ఏమైనా జరిగినప్పుడు వాళ్ళకే వెళ్తుంది ఎలాగో. దానికోసమని ముందు అంతా పబ్లిసిటీ ఇచ్చుకొని ఇచ్చేది. సి వీ ఆల్ లవ్ ద కిడ్స్, వీ వాంట్ టు టీచ్ దెమ్ ద రెస్పాన్సిబిలిటీస్, మేక్ దెమ్ టు బీ ఇన్ స్టాండ్ దేర్ ఓన్ లెగ్స్ కైండ్ ఆఫ్ కదమ్మా. యా, సో అది ట్రస్ట్ పరంగా అయితే. ట్రస్ట్ లేకపోతే ఏమవుతుంది, ఇందాక మనం అనుకున్నాం, విల్ లేకపోతే గవర్నమెంట్ దగ్గర డిఫాల్ట్ విల్ ఉంటుంది, మన పిల్లల భవిష్యత్తుని, మైనర్ కిడ్స్ భవిష్యత్తుని సమ్వన్ ఎల్స్ డిసైడ్, ఇట్స్ మర్ బిగ్ థింగ్ ఉంది. ట్రస్ట్ లేకపోతే ఏమవుతుంది అంటే డిసీజ్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో తను మొత్తం అకౌంట్స్ అని సీజ్ చేసేస్తారు. నో వన్ కెన్ టచ్ ఇట్. ఫస్ట్ సీజ్ చేసి పబ్లిక్గా అడ్వర్టైజ్ చేస్తారని, అంటే ఓకే ఈ వ్యక్తికి ఈ ఆస్తులు ఉన్నాయి, ఏమన్నా అంటే క్లెయిమ్ చేసుకోండి అని. ఈ సందర్భంగా ఒక మూవీ చూడమని కూడా నేను రికమెండ్ చేస్తాను అందరికీ, ఐ కేర్ ఎ లాట్. 2021 టైంలో అట్లా రిలీజ్ అయింది, 4-5 years బ్యాక్, రియల్ స్టోరీ. అది చూస్తే అర్థమవుతుంది, ఇంకా నేను పెద్ద డీటెయిల్స్ చెప్పనక్కర్లేదు. మన కష్టాజితాన్ని మనం ప్రాపర్ ప్లానింగ్ చేసి ప్రొటెక్ట్ చేయకపోతే, ప్రాపర్ లీగల్ డాక్యుమెంటేషన్తో, యు ఆర్ నాట్ వర్కింగ్ హార్డ్ అండ్ బిల్డింగ్ ద వెల్త్ ఫర్ యువర్ ఫ్యామిలీ, ఫర్ సమ్మన్ ఎల్స్. ఓకే, ట్రస్ట్ లేకపోతే అయ్యేది రిస్క్ ఏంటంటే పీపుల్ విల్ కమ్ అండ్ క్లెయిమ్, యూనో, లైబిలిటీస్ అన్నది ఏదైనా ఫాల్స్ డాక్యుమెంట్ చేసే అవకాశం ఉంది. లేదంటే సీజ్ అయినాక కొద్ది నెలల పాటు చూస్తారు, తర్వాత గవర్నమెంట్కి వెళ్తుంది. రీసెంట్గా అయింది, ఒక వెరీ యంగ్ అబౌట్ టు గెట్ మ్యారీడ్ అండ్ had a pretty decent savings, nearly 100+ K, and also bought the house and get married and settle down in the life with a major accident. And so whatever she made it, no one can claim. See, మన పేరెంట్స్ ఎంత కష్టపడి చదివించి మనల్ని, వాళ్ళ ప్రాణాలని, వాళ్ళ సంపదని ఫనంగా పెట్టి మనల్ని ఇక్కడ పంపించారు. మనం ఇది చిన్న పని, ఒక $500 నుంచి $1000 అయ్యే పని చేసుకోకపోవడము వల్ల ఇప్పుడు సారీ ఫాదర్, అసలు వీళ్ళు ట్రస్ట్ రాయలేదనుకోండి, వైఫ్కి ఏదన్నా అయితే ఆబ్వియస్గా హస్బెండ్కి వస్తుంది అంటారు. అది డిఫాల్ట్ ఏం కాదమ్మా. అది మన వాళ్ళు ఏమనుకుంటారంటే టెక్సాస్ లాలో హస్బెండ్ దాంట్లో ఇన్కంలో 50% వైఫ్కి వస్తుంది. అంటే ఇప్పుడు డైవర్స్లో కానీ ఎక్కడైనా సరే నెగిటివ్ జరిగినప్పుడు హస్బెండ్ చనిపోతే వైఫ్కి వస్తుంది అంటారు, పేరెంట్స్ చనిపోతే పిల్లలకి వస్తుంది. అవన్నీ ఇండియాలో కదా, ఇక్కడ ఎలా ఉంటుంది అంటారు? ఓకే, సో ఇక్కడ బేస్డ్ ఆన్ మై నాలెడ్జ్ there are 2 types of states, community property state
నాన్ కమ్యూనిటీ ప్రాపర్టీ స్టేట్. కమ్యూనిటీ ప్రాపర్టీ స్టేట్ అంటే టెక్సస్, ఫ్లోరిడా, కాలిఫోర్నియా, ఇట్లా ఒక 9 to 10 స్టేట్స్ ఉన్నాయి. ఆ స్టేట్లలో భార్య భర్తలకి ఈక్వల్ రైట్స్ ఉంటాయి, 50-50. దట్స్ ట్రూ. బట్ వాళ్ళు డిఫాల్ట్గా వెళ్ళిపోతుందా అంటే దే హ్యావ్ టు గో త్రూ ప్రాసెస్. ఓకే, ఎస్, వాళ్ళకు ఆ రైట్ ఉంది, 50%ని క్లెయిమ్ చేసుకునే రైట్ ఉంది కమ్యూనిటీ ప్రాపర్టీ స్టేట్లో. బట్ దే హ్యావ్ టు గో త్రూ ప్రాసెస్. ఆ ప్రాసెస్ని మినిమైజ్ కానీ అవాయిడ్ కానీ చేయాలి అంటే ప్రాపర్ లీగల్ డాక్యుమెంటేషన్ ఉంటే ఈజీ అవుతుంది. సో అదే అనమాట దానికి. సో అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం అయితే 18 years కిడ్స్ కానీ ఇప్పుడు కొత్తగా F1 వచ్చిన పిల్లలు వాళ్ళు కూడా చేసుకోవచ్చు, ఎవరైనా చేసుకోవచ్చు. చేసుకోవడం వల్ల ఇప్పుడు నన్ను అడిగితే ఈ హోల్ ప్రాసెస్కి couple of hours, couple of hundreds of dollars ఖర్చు అవుతుంది. ఓకే, ఆ అవర్లీగా అవర్స్ ఆ $100s అయ్యే ఖర్చు కన్నా మించి ఎంతన్నా ఉండనియండి వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో లాస్లు కానీ ఖచ్చితంగా చేయాలి ఇది, ఎందుకంటే ఇది బెటర్ కదా. సో మేకింగ్ అంటే మన వాళ్ళు ఏంటంటే ఈ స్టేటస్ గురించి H1 వాళ్ళు కానీ F1 వాళ్ళు కానీ వాళ్ళకి ఉద్యోగాలు లేవని అలా భయపడుతూ ఉంటారు. బట్ ఎక్కువ ఖర్చు కాకుండా సింపుల్గా 2 hours అట్లా పడుతుంది అంటారు, అంతే కదా. couple of hours మా, జస్ట్ ఇప్పుడు మనం ఒక ఇంటికి భోజనానికి పిలిస్తే వెళ్ళి వచ్చి రావడానికి మొత్తం ఎంత టైం పడుతుంది? 4-5 గంటలు పడుతుంది. దాంట్లో సగం టైం కూడా పట్టదు. మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలంటే మీ నెంబర్ ఏమైనా చెప్పండి. నా పేరు తిరుమల రెడ్డి. నా నెంబర్ వచ్చి 972-655-8849. ఓకే, సో నా డీటెయిల్స్ పంచుకుంటాను మా వెబ్సైట్ కూడా. సో అదనమాట. అంటే విల్ అండ్ ట్రస్ట్ వరకు మోర్ ఒక పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది. చాలామంది H1 వాళ్ళు మనం వచ్చినప్పుడు సిటిజన్షిప్ వచ్చేంత వరకు ఇల్లు కొనే ధైర్యం కూడా చేసేవాళ్ళం కాదు, రైట్? ఇప్పుడు చాలామంది చాలా అగ్రెసివ్గా ఉన్నారు. వెరీ వెల్ థాట్ ప్రాసెస్ బయింగ్ ద ప్రాపర్టీస్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీస్ అన్నీ. వాళ్ళు ప్రాపర్ డాక్యుమెంటేషన్ ఇవన్నీ లేకపోవడం వల్ల అదంతా కూడా వాళ్ళది కాకపోవచ్చు అన్నది గుర్తుపెట్టుకోవాలనేది నా మనవి. మన పిల్లలే మన ప్రధాన ఆస్తి, వాళ్ళని ప్రొటెక్ట్ చేయడం అనేది ఇంపార్టెంట్ మా. అండ్ అయితే ఇప్పుడు లాకర్ల ఐటమ్స్ మెన్షన్ చేయక్కర్లేదు మనం, అది బ్యాంక్ లాకర్లో. ఇప్పుడు బ్యాంక్ లాకర్ ఓపెన్ చేస్తాము, లాకర్లో మన అసెట్స్ ఉంటాయి. మనం ఏం రికమెండ్ చేస్తామంటే మీకు ఏమేమి ఉన్నాయో పిక్చర్ తీసి పెట్టుకోవడము, రైట్, రాసి పెట్టుకోవడం చేయమని అయితే చెప్తాము. అంటే మనము మన అసెట్స్ని ట్రస్ట్కి లింక్ చేసేటప్పుడు ఈ అకౌంట్స్ అన్నీ రాసుకుంటాం, ఏ బ్యాంకులో ఏం అకౌంట్ ఉందండి. రీసెంట్గా కొన్ని ఇన్సిడెంట్ అయినాయి. Deceased spouse did not disclosed what are the assets he has, what the liabilities they have. So the survived spouse is going through challenges. ఓకే, ఇంకా మన ఇండియన్స్కి ఉండే అపోహ ఏంటంటే ఇంకోటి లైఫ్ ఇన్సూరెన్స్ వేస్తే ఏదో అయిపోతుంది, ఏదేదో జరిగిపోతుంది అన్నట్టు అనుకొని అది కూడా చేయటం లేదు. దాని గురించి చెప్తారా? అంటే ఇప్పుడు లైఫ్ ఇన్సూరెన్స్ అన్నది ది బెస్ట్ గిఫ్ట్, లాస్ట్ గిఫ్ట్ యూ కెన్ గివ్ ఇట్ టు ద ఫ్యామిలీ. అదొకటి తెలుసుకోవాలి. ఇప్పుడు ఇండియాలో మనకు మోర్టాలిటీ ఎక్కువ, ఓకే. సో కాస్ట్ ఆఫ్ ఇన్సూరెన్స్ కూడా అక్కడికన్నా ఇక్కడ చాలా తక్కువ, మోర్టాలిటీ ఇక్కడ తక్కువ. కాబట్టి జనాలు అనుకుంటున్నారు కానీ ఇప్పుడు ఇఫ్ ఐ గో టు బెడ్, ఇఫ్ ఐ డోంట్ గెట్ అప్ మార్నింగ్, ఓకే, వాట్ ఈస్ మై లయబిలిటీస్? Survived spouse has to maintain the life for the next 10-15 years, assuming that she will be controlling that situation and settle down. Then పిల్లల చదువులు అప్పులు చేసి ఉంటాం కదా, క్రెడిట్ కార్డు, ఆటో లోన్ అన్నీ. తర్వాత మోర్టగేజ్ ఉంటుంది. ఎందుకు ఇది మంచి ఇల్లు కొనుక్కుంటున్నాము, రైట్, పిల్లలకి కుటుంబం కోసమే కదా. సో ఇలా బాధ్యతలు ఏమైతే ఉన్నాయో ఆ బాధ్యతలకు అయ్యే ఖర్చు 1 million, 1.5, 2 million ఏదైతే ఉంటుందో అది మినిమము టర్మ్ ఇన్సూరెన్స్ రూపంలో తీసుకోవడము బెస్ట్. ఎందుకంటే కారుకి $150 నుంచి $200 కారుకి ఖర్చు పెడుతున్నాం నెలకి. 50,000 కారుకి, 5 లక్షల నుంచి $1 million హౌస్కి హోమ్ ఇన్సూరెన్స్ వీఆర్ పేయింగ్ మంత్లీ $250 to $300 ఫర్ ద లైఫ్ పీపుల్ ఆర్ నెగ్లెక్టింగ్. అండ్ మనం ఏమనుకుంటాం, మన పిల్లలకి కానీ కుటుంబానికి కానీ మన బాధ్యతలు లయబిలిటీస్ని పాస్ ఆన్ చేయాలనుకుంటున్నామా, లేకుంటే
ఒక పీస్ ఆఫ్ మైండ్ ప్రొటెక్షన్ అనేది జనాలు గమనించాలి అనమాట. సో లైఫ్ ఇన్సూరెన్స్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఎంత కావాలి, ఎందుకు కావాలన్నది ఇందాక చెప్పాను. అయితే ఆ నిర్లక్ష్య వైఖరిలో మార్పు అయితే రావాలమ్మా, చాలా రావాలి. ఎందుకంటే గోఫండ్ మీలు ఎంతవరకు పనిచేస్తాయి? సో లైఫ్ ఇన్సూరెన్స్ ఈజ్ ద బెస్ట్ గిఫ్ట్, లాస్ట్ గిఫ్ట్ వీ కెన్ గివ్ ఇట్ టు ద ఫ్యామిలీ. అండ్ దెర్ ఆర్ టైప్స్ ఆఫ్ లైఫ్ ఇన్సూరెన్సెస్ బేస్డ్ ఆన్ ద సూటబిలిటీ, అఫోర్డబిలిటీ అండ్ రిస్క్ అపిటైట్. అది మన ఇన్కమ్ బట్టి కట్టాలంటారా, లేకపోతే మనం తీసుకునే దాని ప్రకారం? మనం తీసుకునే దాన్ని బట్టి, మనకి ఇన్కమ్ బట్టి వాళ్ళు గవర్నమెంట్ కానీ ఇన్సూరెన్స్ కమిషన్ కానీ డిసైడ్ చేస్తుంది. నాకు 100K వస్తుంది శాలరీ, 20 times అంటే 2 million ఓకే నేను తీసుకోవచ్చు. అంతకన్నా ఎక్కువ ఇవ్వరు, ఒక డాలర్ కూడా ఇవ్వరు. ఓకే, ఇన్సూరబిలిటీ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇన్కమ్ని బట్టి మనకు క్వాలిఫికేషన్ ఉంటుంది, ఎంత వస్తుంది అన్నది. మన స్తోమతకి బట్టి మనం ఎంత కావాలో మన బాధ్యతలను కవర్ చేయడానికి అంత తీసుకుంటాం. ఓకే, దానికి ఏదన్నా డెడ్ లైన్, ఈ ఏజ్ ఉంటుందంటారా? ఎప్పటి వరకు కట్టొచ్చు అంటారు? సో మనకు లైఫ్ ఇన్సూరెన్స్లో 2 రకాలు ఉంటాయమ్మా. టర్మ్ ఇన్సూరెన్స్ అని ఉంటుంది, తెలుగులో చెప్పాలంటే టర్మ్ రావాలంటే మనం పోవాలి ఆ టైప్. బట్ టర్మ్ మే డై బిఫోర్ వీ డై. సో 10 years తీసుకోవచ్చు, 15 yearsకి 20, 25, 35 years వరకు కూడా టర్మ్ తీసుకోవచ్చు. ఓకే, ఆ పీరియడ్ తర్వాత టర్మ్ ఎక్స్పైర్ అయిపోతుంది. బట్ ఆ లోపు అంటే మనకి ఎంతవరకు తీసుకోవాలి టర్మ్ ఇన్సూరెన్స్ అనే దానికైతే మన యంగెస్ట్ కిడ్కి అట్లీస్ట్ 25 years వచ్చేంత వరకు మనం తీసుకుంటే అట్లీస్ట్ యాజ్ అ పేరెంట్స్ ఒక ప్రొటెక్షన్ అనేది ఉంటుంది. అది టర్మ్ ఇన్సూరెన్స్ చాలా చీప్ ఉంటుంది, చాలా చీప్ ఉంటుంది టర్మ్ ఇన్సూరెన్స్, నెంబర్ 1. ఇంకొకటి ఏమో పర్మనెంట్ ఇన్సూరెన్స్ అని ఉంటుంది. అదేంటంటే ఆ పర్మనెంట్ ఇన్సూరెన్స్లో మనం పార్క్ చేసే మనీ, సేవ్ చేసే మనీ పిల్లల చదువులకు కానీ, పెళ్ళిళ్ళకి గిఫ్ట్గా కానీ, మన రిటైర్మెంట్కి కానీ, ఎమర్జెన్సీస్కి కానీ, మేజర్ పర్చేస్ కానీ వాడుకునే అవకాశం ఉంటుంది. ఓకే, దట్స్ అ మల్టీపర్పస్ పార్కింగ్ వెహికల్ టు పార్క్ యువర్ మనీ అన్నమాట. సో ఈ రెండిట్లో ఏదో ఒకటే తీసుకోవచ్చు, కాంబినేషన్లో తీసుకోవచ్చు, బట్ ఖచ్చితంగా ఏదో తీసుకోవడం అయితే తీసుకోవాలి. అండ్ వాట్ అబౌట్, ఇప్పుడు చాలామందికి నాకు వచ్చే వాళ్ళందరూ అడుగుతారు కిడ్స్ కాలేజ్కి ఫండింగ్కి ఎలా చేయాలి ఏంటని. అంటే ఎవ్రీబడి ఎర్నింగ్ మనీ బట్ దే హ్యావ్ నో ఐడియా ఎలా దాయాలి డబ్బులు, కిడ్స్కి ఎలా ఫండ్ చేయాలని. వాళ్ళకి ఇచ్చామనుకోండి పాడు చేసేస్తారు కదా, అది ఎలా చేయాలంటారు? వెరీ గుడ్ క్వశ్చన్. అంటే నేనేమంటానంటే పిల్లల చదువుల విషయానికి వచ్చేసరికి మన తల్లిదండ్రులు మనకి ఇచ్చిన ఆస్తి చదువు. సో మనం కూడా అదే ఇవ్వాలనుకుంటాం. కల్చరల్గా కూడా మనకి ఎమోషన్స్, చాలా ఎమోషన్స్ ఉంటాయి. నేను తినుకున్నా అనేసి. అక్కడ ఒక చిన్న పొరపాటు ఉంది. అదేంటంటే మొత్తం అలాగని చెప్పేసి మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోకుండా మొత్తం పిల్లల చదువు కోసం పెట్టాలనేది కరెక్ట్ కూడా కాదు. ఎందుకంటున్నానంటే పిల్లల చదువులకి లోన్ ఇస్తారు, మన రిటైర్మెంట్కి ఎవరైనా లోన్ ఇస్తారా? ఇవ్వరు కదా. సో మనం ఏం చేయాలి, ఫస్ట్ మనం ప్రొటెక్ట్ చేసుకొని, ఓకే, లైఫ్ ఇన్సూరెన్స్ ద్వారా. తర్వాత ఈ పర్మనెంట్ లైఫ్ ఇన్సూరెన్స్ అనే దాంట్లో మనం డబ్బులు పెడితే ఏదైతే ఉందో అది మల్టీపర్పస్ కాబట్టి పిల్లల చదువుకు ఉపయోగపడుతుంది, మన రిటైర్మెంట్కి ఉపయోగపడుతుంది, ఏదైనా మంచి పెట్టుబడి పెట్టే అవకాశం వస్తే అక్కడ పెట్టుకోవచ్చు, అట్ ద సేమ్ టైం ఎమర్జెన్సీస్కి ఉపయోగపడుతుంది. సో కిడ్స్ కాలేజ్ ఫండింగ్ సొల్యూషన్స్ అన్నది కంపల్సరీ అవసరము, బట్ దాన్ని ఎలా పెట్టాలనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ట్రెడిషనల్ ప్లాన్స్ వచ్చేసి 529 ప్లాన్ ఉంది, తర్వాత స్టేట్ ప్రీపెయిడ్ ప్లాన్స్ అని 2 ఉన్నాయి. ఆ ట్రెడిషనల్ ప్లాన్ని అవుట్బీట్ చేసేటట్టు మన పర్మనెంట్ లైఫ్ ఇన్సూరెన్స్ ఫ్లెక్సిబిలిటీని, గ్రోత్ని, సేఫ్టీని అన్నీ ఇస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ 529 స్టేట్ ప్రీపెయిడ్ ప్లాన్లో పెట్టినప్పుడు పర్టికులర్ పర్పస్కి వాడుకోవాలి దాన్ని. టెక్నికలీ, లాజికలీ మన పిల్లలు అకాడమిక్గా కొంచెం మంచిగా స్ట్రాంగ్ ఉంటారు ఎక్కువ మంది, అండ్ స్కాలర్షిప్కి, ఫైనాన్షియల్ ఎయిడ్కి క్వాలిఫికేషన్ ఉంటుంది. ఈ 529 ఉపయోగపడవచ్చు, ఉపయోగపడకపోవచ్చు. అదే పర్మనెంట్ లైఫ్ ఇన్సూరెన్స్లో పెట్టింది దీనికి ఉపయోగపడిపోతే మన రిటైర్మెంట్కి మనం తీసుకోవచ్చు బయటకి. దీంట్లో పర్మనెంట్ లైఫ్ ఇన్సూరెన్స్లో పార్క్ చేసే మనీ ఏ కారణానికైనా ఎప్పుడైనా పెనాల్టీస్ కానీ, ట్యాక్సెస్ కానీ, హ్యాజిల్స్ కానీ లేకుండా తీసుకుండే
అవకాశం అక్కడ ఉంటుంది. ఓకే. ఒక పర్పస్ లాగా అనే ఉండదు ఇక్కడ, స్పెసిఫిక్ పర్పస్, లేదంటే పెనాల్టీస్ ట్యాక్స్ కట్టి తీసుకోవాలి. ఓకే. ఇంకా ట్యాక్స్ సేవింగ్స్ గురించి స్ట్రాటజీ ఏమైనా చెప్తారా? సో మన ఫస్ట్ కట్, బిగ్గెస్ట్ కట్ ఫ్రమ్ పే చెక్ ఈజ్ ట్యాక్సెస్ కదా. సో దానికి కొన్ని మార్గాలు ఉన్నాయన్నమాట. అంటే ఈరోజు ట్యాక్స్ కట్టంగా వచ్చిన డబ్బుల్ని ఎక్కడ పెట్టుకోవచ్చు? చెకింగ్ అకౌంట్, సేవింగ్స్ అకౌంట్, ఎమర్జెన్సీస్ కోసము, తర్వాత మనీ స్టాక్స్లోను, మ్యూచువల్ ఫండ్లో పెట్టుకుంటారు. గ్రోత్ మీద ట్యాక్స్ కడుతుంటారు. అదొక ఒక కేటగిరీ. ట్యాక్స్ లేటర్ అంటే ఈరోజు నేను ట్యాక్స్ కట్టను, ఓకే, తర్వాత కడతాను అని చెప్పి డిఫర్ చేస్తామన్నమాట, ట్యాక్స్ లేటర్ అని చెప్పి. అందుకోసమనే మనకు 401k అని ఉంటుంది, 403b అని ఉంటుంది, 457 అని, ఐఆర్ఎస్ అని, మళ్ళీ ఐఆర్ఎస్లో కూడా సింపుల్ ఐఆర్ఎస్, సెప్ ఐఆర్ఏ, ట్రెడిషనల్ ఐఆర్ఏ అట్లా రకాలు ఉంటాయి. అది ఏంటంటే ఈరోజు నువ్వు ట్యాక్స్ కట్టడం లేదు, రేపు అంటే డౌన్ ద రోడ్ నేను రిటైర్ అయినప్పుడు నాకు ఇన్కమ్ ఉండకపోయినప్పుడు తక్కువ డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలన్నది ఉంటుంది. దాంట్లో ప్రోస్ కన్నా కాన్స్ ఎక్కువ ఉంటాయి. ఓకే, పర్వాలేదమ్మా. తర్వాత ట్యాక్స్ అడ్వాంటేజ్ అని ఒకటి ఉంటుంది. దాంట్లో రాత్ ఐఆర్ఏ, రాత్ రిలేటెడ్వి, లైఫ్ ఇన్సూరెన్స్, మున్సిపల్ బాండ్స్, 529 ఇవన్నీ కూడా ట్యాక్స్ అడ్వాంటేజ్ బకెట్ కిందకి వస్తాయి. అంటే ఏంటంటే ఒకసారి ట్యాక్స్ కట్టి అక్కడ పెట్టడం వల్ల మీరు గ్రోత్ మీద ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేనట్టు మనకు ఆపర్చునిటీస్ ఉంటాయి అన్నమాట. సో ట్యాక్స్ నౌ, ట్యాక్స్ లేటర్, ట్యాక్స్ అడ్వాంటేజ్ అనేది. అయితే ఈ 3 బాకెట్లలో మనము ప్రాపర్గా బ్యాలెన్స్ చేస్తున్నామా? ఎమర్జెన్సీకి కావాలి డబ్బులు పెట్టుకోండాలి, అది గ్రో అయినా కాకుండా మనకు అందుబాటులో ఉండాలి. అవసరానికి అందుబాటులో అయిన సొమ్ము ఎంత ఉంటే ఏం ప్రయోజనమా? అది ట్యాక్స్ లేటర్ అనేది మన గవర్నమెంట్ ఇచ్చిన ఫీచర్స్ ఏమైతే ఉన్నాయో, ఎంప్లాయర్ బేస్డ్వి, తర్వాత సెల్ఫ్ ఇండివిజువల్ రిటైర్మెంట్ అకౌంట్, దాన్ని యూటిలైజ్ చేసుకుంటూ దానికి తగ్గట్టు అది ఉపయోగించుకోవాలి. ఇంకొకటి ట్యాక్స్ అడ్వాంటేజ్ అనే బకెట్ ఒకటి ఉంది. ఒకసారి ట్యాక్స్ కట్టి అక్కడ పార్క్ చేస్తే గ్రోత్ మీద ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేకుండా, ఓకే అనమాట. అయితే ఒక్కసారి మాత్రం ట్యాక్స్ అయితే కట్టాలి కంట్రీలో, ఈరోజా రేపా అన్నది. సో ఆ స్ట్రాటజీస్లో మేము ఏం చేస్తున్నామంటే బాగా ఎడ్యుకేట్ చేస్తున్నాం. ఎడ్యుకేట్ చేయడం వల్ల వాళ్ళకి తెలియని విషయాలు తెలియజెప్పి దానికి రెఫరెన్సెస్, ఐఆర్ఎస్ వెబ్సైట్, అన్ని గవర్నమెంట్ వెరీ డాక్యుమెంట్స్, అన్ని పవర్ఫుల్ డాక్యుమెంట్స్ ఇచ్చేసి వాళ్ళకు ఎడ్యుకేట్ చేస్తున్నాం అనమాట. సో అలా చేయడం వల్ల మిలియన్స్ ఆఫ్ డాలర్స్ డబ్బులు ట్యాక్స్ సేవ్ చేస్తున్నారు. ఓకే. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ అండి, రిటైర్మెంట్ ప్లాన్ గురించి అని చెప్తాను. అవును. సో ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితులు చూస్తే 50 ఏళ్ళు దాటితే ఉన్న జాబ్కి ఏమన్నా అయితే మళ్ళీ జాబ్ తెచ్చుకోవడం కూడా అంత ఈజీ కాదు. ఎందుకంటే మన మేనకోడళ్ళు, మేనల్లుళ్ళు 25 ఏళ్ళ వాళ్ళు మనతో పోటీ పడుతున్నప్పుడు మనం వాళ్ళతో పోటీ పడగలమా? రైట్. కంపెనీస్ కూడా ఏం చూస్తాయి, మన దే డోంట్ కేర్ మచ్ అబౌట్ ద ఎక్స్పీరియన్స్, బట్ దే లుక్ ఫర్ ద మోర్ హార్డ్ వర్కింగ్ అండ్ ఇది స్మార్ట్ వర్కింగ్. సో రిటైర్మెంట్ అనేది కంపల్సరీ. మన జనరేషన్ ఏంటంటే శాండ్విచ్ జనరేషన్, అటు పేరెంట్స్ని చూసుకుంటాము, పిల్లల్ని చూసుకుంటాం. రేపు మనల్ని మనం చూసుకోవడానికి రెడీగా ఉండాలి, రైట్. లేకపోతే మనం ఒకరి మీద ఆధారపడడం కూడా కరెక్ట్ కాదు. ఇప్పుడు మన పేరెంట్స్ ఏమన్నారు, మీ బ్రతుకు మీరు బతకండి, ఎక్కడైనా వెళ్ళని అంత ఫ్రీడమ్ ఇచ్చారు. అలాంటి ఫ్రీడమ్ మనము మన పిల్లలకి ఇవ్వకుండా వాళ్ళు తీసుకుంటారు కూడా, రైట్. అందుకోసమని రిటైర్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్తాను నేను. అందుకోసమని మనకు ఉన్న ఆర్థిక స్తోమతను బట్టి, ఓకే, ఎప్పటికప్పుడు నాకు ఇంత వస్తే నేను ఇంత పెట్టుకుంటాను అనేది కాకుండా ఉన్న దాంట్లో నువ్వు ఎంత పెట్టుకుంటున్నావు అన్నది చాలా ఇంపార్టెంట్. ఆ రిటైర్మెంట్కి సంబంధించిన స్ట్రాటజీస్, మంచి సొల్యూషన్స్ ఉన్నాయి. ఓకే, ప్రీ ట్యాక్స్లో ఉన్నాయి, పోస్ట్ ట్యాక్స్లో ఉన్నాయి. ఆ రిటైర్మెంట్ వే ఇన్వెస్ట్మెంట్ పరంగా చేస్తారా, లేకుంటే ఎన్ని రకాలుగా చేయొచ్చు అన్నదాన్ని మేము మంచిగా గైడ్ చేయగలుగుతాం అన్నమాట. ఎందుకంటే దెర్ విల్ బీ టూ లేట్ బై ద టైమ్ యూ రియలైజ్ యూ హ్యావ్ టు సేవ్ మనీ ఫర్ రిటైర్మెంట్. ఇప్పుడు 30-35లో ఒక మంచి అవకాశం ఉన్నప్పుడు మనం రిటైర్మెంట్ ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఇనిషియేట్ చేయకపోయి 45-50 వచ్చినాక ఇట్స్ టూ లేట్ అంటే, ఓకే, ఈవెన్ ఇఫ్ ఇట్స్ వెరీ హార్డ్ అనమాట. ఇప్పుడు ఫైనాన్షియలీ బ్రోకన్ ఆఫ్టర్ 50 years or 60 years విత్ నో ఆపర్చునిటీ, నో సేవింగ్స్, అండ్ వీ కెనాట్ లివ్ హియర్, వీ కెనాట్ లివ్ ఇన్ అవర్ మదర్ కంట్రీ బికాస్ నో మనీ, నో లైఫ్ కదా.
సో రిటైర్మెంట్లో అన్నది మనం క్లియర్గా చెప్తామన్నమాట. మీకు ఏదైతే స్తోమత ఉందో మీ ఏజ్ని బట్టి మేము చెప్తాం ఎంత సేవ్ చేయాలి, ఎక్కడ సేవ్ చేయాలి, అంటే ఎట్లా పెట్టుబడి పెట్టుకోవాలని మేము గైడ్ చేస్తామన్నమాట. సో మామూలుగా ఏం చెప్తారంటే రిటైర్మెంట్ దగ్గరికి వచ్చినప్పుడు ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఇనిషియేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ రిటైర్మెంట్ విషయంలో, అంటే లాంగ్ టర్మ్లో ఈ రోజు నుంచి స్టార్ట్ చేయడానికి. లెట్స్ సే నాకు ఒక 100K వస్తుంది. 100K వస్తుంటే నేను 25% ఆల్మోస్ట్ ట్యాక్స్ పోతుంది అనుకున్నాను. 25% ఇఫ్ ఐ సేవ్ ఫస్ట్ అండ్ దెన్ స్పెండ్. ఓకే ఇఫ్ ఐ సేవ్, ఓకే నేను అంకుల్ శామ్కి అంత లాయల్గా అంత ఆబ్లిగేటెడ్గా కట్టేటప్పుడు నా ఫ్యామిలీకి నేను అంతే లాయల్గా ఆబ్లిగేట్ ఉండాలి కదా. సో ఐ హ్యావ్ టు సేవ్ మనీ ఫస్ట్. మా పే చెక్ నుంచి రాగానే సేవింగ్ బకెట్లో పెట్టుకోవాలి. రిమైనింగ్ మనీ ఎంత ఉంటుంది? 50% ఉంటుంది. 50%లో 30-35% మోర్ట్గేజ్కి వెళ్తుంది. సో ఇఫ్ యూ సేవ్ ఫస్ట్ అండ్ స్పెండ్ నెక్స్ట్, నౌ యూ నో ద గ్యాప్, హౌ టు లివ్ ద లైఫ్ యూ వాంటెడ్ టు లివ్. సో యూ మే సేవ్డ్ ఆల్రెడీ 25%. బట్ అలా కాకుండా ఫస్ట్ స్పెండ్ చేసి సేవ్ చేయాలని చూస్తే 10% కూడా సేవ్ చేయలేరు. ఆ ఫైనాన్షియల్ డిసిప్లిన్ అనేది ఇప్పటికే కాదు, భవిష్యత్తు కోసం అన్నది గుర్తుపెట్టుకోవాలి. సో ఆ రిటైర్మెంట్ ప్లాన్లో వాట్ ఆర్ ద స్ట్రాటజీస్ యూ నీడ్ టు లుక్ అట్ ఇట్ అండ్ వేర్ టు పార్క్, వెన్ టు పార్క్, హౌ టు పార్క్ టు హ్యావ్ ద వర్రీ ఫ్రీ, రిస్క్ ఫ్రీ, ట్యాక్స్ ఫ్రీ రిటైర్మెంట్ అనేది. మీరు ఓన్లీ యూఎస్ఏకే చేస్తారా, కెనడా వాళ్ళకు? ఎస్, కెనడా కూడా మాకు ఇది ఉందమ్మా. మీకు కాల్ రీచ్ అవ్వాలంటే ఏ టైంలో చేయమంటారు? ఐఎమ్ ఆల్ టైమ్ ఇన్ ద బిజినెస్, మార్నింగ్ 7 to ఈవినింగ్ 11 టెక్నికలీ. బట్ సో యూనో వీ హ్యావ్ టీమ్, బిగ్ టీమ్ అనమాట. దాదాపు 3,000 పీపుల్ టీమ్ ఉంది అక్రాస్ ద కంట్రీ. మనకు ఈ లైసెన్సెస్ కానీ ఇవన్నీ ఉన్నాయి. సో వీ కెన్ డూ వెల్ అనమాట. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. మీ వాల్యుబుల్ టైంలో మాకు చాలా పనికొచ్చే విషయాలు చెప్పారు. ఉన్న డౌట్స్ అన్నీ క్లియర్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. చాలా థ్యాంక్స్ మా అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ.